ఏపీలో పాలిటిక్స్ మరింత హీట్ ఎక్కాయి. అసెంబ్లీ సమావేశాల వేళ రాజకీయం రంజుగా మారింది. ఓవైపు ప్రశంసలు, మరోవైపు విమర్శలు. ఇలా సభ లోపల బయట అనేక ఆసక్తికర అంశాలతో పాటు వాడివేడి వాదనలు జరిగాయి. అవేంటి, వాటి వెనుకున్న అసలు విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తన ప్రసంగాన్ని వినిపించారు. 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక ఏపీ అభివృద్ధికి చాలా కృషి చేశారని, కానీ 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్ని రంగాలు దెబ్బతిన్నాయన్నారు. ఎన్నికల్లో ప్రజలు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారని, ప్రజల ఎక్స్పెక్టేషన్స్ను రీచ్ కావాలని అన్నారు. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వ విధానాలపై కూడా చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. The state has witnessed an irreparable damage in the recent past. State energy sector has also suffered huge losses to the tune of rupees 1,29,503 crores during the period 2019 to 20. Misappropriation of natural resources such as land, mines and minerals and forests has been widespread. Land grabbing, allotment of house site pattas, violations in land allocation, assignment of land to ineligible beneficiaries, and resurvey and AP Land Titling Act 2023 have completely eroded the confidence of the people during 2019-24. Put together, an amount of rupees 35,576 crore covering 1.75 lakh acres has been estimated as a loss, and the fundamental right of the people to own their property was affected. Looting of sand and mineral wealth is another area that resulted in huge loss to the exchequer and involved corruption. My government has initially estimated that an amount of rupees 19,000 crore has been lost due to illegal activities in these areas. మరో వర్షన్లో చూసుకుంటే ఎప్పటి నుంచి ఏపీ ప్రజల్లో ఒక డౌట్ ఉండేది. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ వస్తారా రారా, కానీ అంతా ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఆయన వచ్చారు. అంతా ఎక్స్పెక్ట్ చేసినట్టే నిరసన వ్యక్తం చేశారు. అంతా ఎక్స్పెక్ట్ చేసినట్టే వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. నిజానికి గవర్నర్ ప్రసంగం మొదలు పెట్టగానే వైసీపీ నేతలు నిరసనకు దిగారు. అడుగడుగున ఆయన ప్రసంగానికి అడ్డుపడ్డారు. ఈ విషయం ఆయన ముందే చెప్పారు. తమ పాలనపై అబద్ధాలు చెప్పించారని, ఏపీలో రాక్షస పాలన జరుగుతుందంటూ నిరసనకు దిగారు. చివరకు సభ నుంచి వాకౌట్ చేసి బయట నిరసన తెలిపారు. అసెంబ్లీ బయట కూడా ఓ హై వోల్టేజ్ సీన్ జరిగింది. జగన్, ఆయన పార్టీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో కాస్త ఉద్రిక్తత నెలకొంది. ఏపీ అసెంబ్లీ గేటు వద్ద వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. వారి వద్దున్న ప్లకార్డులు, నల్ల కండువాలు తీసేసుకున్నారు. దీంతో జగన్ పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. పోలీసు అధికారుల పేర్లు చెబుతూ మరి జగన్ వార్నింగ్ ఇవ్వడం మనం చూడొచ్చు. దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి ఇలా పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు, గుర్తుపెట్టుకో. ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి. అయితే జగన్ అండ్ ఆయన పార్టీ నేతల తీరుపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. తాను తప్పులు చేసి పక్కవారిపై నెట్టేయడం వైసీపీ అధినేతకు అలవాటే అని, ఇప్పుడు కూడా అదే చేస్తున్నారని చెబుతున్నారు. వివేక హత్య కేసులాగానే వినుకొండ హత్యను కూడా తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు చంద్రబాబు. ఇక ఫస్ట్ డే అసెంబ్లీలో జగన్ వ్యవహరించిన తీరు చూసి తనకు అసహ్యం వేసిందన్నారు పవన్. అసెంబ్లీ ప్రాంగణంలో జగన్ వ్యవహరించిన తీరుపై టీడీపీ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియో చూస్తే విషయం అర్థమవుతుందని, ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదంటూ ట్వీట్ చేసింది. ఆయన ప్రవేశించాల్సిన గేటే అది కాదు అధ్యక్ష. ఆయన గేట్ నెంబర్ 2 నుంచి మామూలుగా ప్రవేశించాలి అధ్యక్ష. అలాంటిది తాను గేట్ నెంబర్ 2 నుంచి ప్రవేశించకుండా తాను కాలినడకన ఊరేగింపుగా ఎమ్మెల్యేలు కాని వాళ్ళు, మిగిలిన వాళ్ళు, పార్టీ కార్యకర్తలు, తన బ్లాక్ క్యాట్ కమాండోలు ఇలా అందరితో పాటు ఒక ప్రొసెషన్ గా తాను
గేట్లలో నుంచి ప్రవేశించే కార్యక్రమం చేయడము, ఆ గేట్లలో ప్రవేశించేటప్పుడు న్యాచురల్గా ఒక ప్రొసెషన్గా వస్తూ ఉన్నప్పుడు ఎవడు సభ్యుడు కాదు, సభ్యులను మాత్రమే ప్రవేశపెట్టాలి అన్న నిబంధన ఉన్న నేపథ్యంలో మార్షల్స్ పాపము రిస్ట్రిక్టెడ్ ఎంట్రీ కింద పెట్టి సభ్యులను మాత్రం లోపలికి తీసుకునే కార్యక్రమం ఏదైతే చేస్తూ ఉన్నారో యాజ్ పర్ ప్రోటోకాల్, యాజ్ పర్ డ్రిల్, వాట్ ఎవర్ నీడ్స్ టు బీ డన్, పాపం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. అధ్యక్ష, ఎంటైర్ క్లిప్పింగ్లో మొత్తం చూస్తే కూడా ఎక్కడా కూడా ఎవరి మీద దౌర్జన్యం చేశారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. అధ్యక్ష, మీరు అన్న మాట, యూ షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. తిట్టడమేంది? ఎవడి మీద దౌర్జన్యం చేస్తా ఉన్నాడు అధ్యక్ష? ప్లీజ్, ఎవడి మీద దౌర్జన్యం చేస్తా ఉన్నాడు అధ్యక్ష? నిజానికి అసెంబ్లీలో జగన్ ఉండరనేది అందరికీ తెలిసిందే. బట్ ఆయన మరీ ఇంత త్వరగా వెళ్ళిపోతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. ఆయన నేరుగా ఢిల్లీకి వెళ్తారు. బుధవారం ఢిల్లీలో ధర్నాకు దిగనున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ప్రస్తుతం బద్ధ శత్రువులుగా ఉన్న వైఎస్ జగన్, రఘురామకృష్ణరాజు కలిసి మాట్లాడుకోవడం. అసెంబ్లీ హాల్లో జగన్, రఘురామకృష్ణరాజు ఇద్దరు మాట్లాడుకున్నారు. ఇక్కడ వరకు చాలా క్లారిటీగా ఉంది. అయితే రోజు అసెంబ్లీకి రావాలని RRR జగన్ కోరారట. ప్రతిపక్షం లేకపోతే ఎలా అని మాట్లాడారట. దీనికి జగన్ నవ్వుతూ రెస్పాండ్ అయ్యారట. రెగ్యులర్గా వస్తా, మీరే చూస్తారు కానీ జగన్ చెప్పారట. ఇలా అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. అంతేకాదు, అసెంబ్లీలో జగన్ పక్కన సీట్ వేయించాలని పయ్యవుల కేశవను రఘురామ కోరారట. ఇద్దరి మధ్య కొన్ని నిమిషాల పాటు మాటమంతి అయితే జరిగింది. కానీ ఏం మాట్లాడుకున్నారనేది వారిద్దరికి మాత్రమే తెలుసు. ఇది అసలు నిజం. అయితే వీరిద్దరు మాట్లాడుకోవడం మాత్రం అనూహ్యమనే చెప్పాలి. ఎందుకంటే RRR ఎంపీగా గెలిచింది వైసీపీ టికెట్ పైన. ఆ తర్వాత సొంత పార్టీ నేతలపైన విమర్శలు చేయడం, ఆ తర్వాత ఆయనపై కేసు నమోదవడం, విచారణ పేరుతో తనను హింసించారని ఆయన చెప్పడం, ఇప్పుడు జగన్ పైన రివర్స్లో కేసు నమోదు చేయడం, ఇలా ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్టైల్లో నడుస్తుంది వ్యవహారం. అలాంటి వారు ఎదురెదురుగా నవ్వుకుంటూ మాట్లాడుకోవడం ఒక రకమైన ఆసక్తికర వ్యవహారమే కదా. అందులోనూ ఆయన కోరి మరీ జగన్ పక్కనే సీటు వేయించుకోవడం అనేది ఇంకొంచెం ఆసక్తి కలిగించేటటువంటి అంశం. అయితే ఈ అసెంబ్లీ వ్యవహారం ఇప్పుడే మొదలైంది. ముందు అసలు కథ ఉండబోతోంది. అనేక బిల్లులు సభ ముందుకు రాబోతున్నాయి. ఈ 2 రోజుల పాటు ఆయన ఎలాగైనా సభకు రారు. మరి ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాతైనా జగన్ సభకు వస్తారా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. లెట్స్ వెయిట్ అండ్ సీ. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.